నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, మనకి జనరల్‌గా జ్యూసెస్ అవి రెగ్యులర్‌గా తాగుతూ ఉంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్యూస్ స్పెసిఫిక్‌గా చెప్తూ ఉంటారు. దానికి బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, మోసంబి జ్యూస్, ఆపిల్ జ్యూస్ ఇట్లా డిఫరెంట్‌గా కదా! సో, ఈ మధ్య కాలంలో గుమ్మడికాయ జ్యూస్ అక్క చాలా ట్రెండింగ్ టాపిక్ ఇది నిజంగా చెప్పాలంటే. వైరల్. సో, వైరల్ అయిపోతుంది. అండ్ ఎవరైనా ప్రతి ఒక్క సమస్యకి గుమ్మడికాయ జ్యూస్ తాగేయండి అని చెప్తున్నారు. నిజంగా ఈ గుమ్మడికాయ జ్యూస్‌ని ప్రతి ఒక్కళ్ళు తాగొచ్చా? ఏ సమస్య అయినా సెట్ అయిపోతుందంటారా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు గుమ్మడికాయలు మంచివే. ఒకప్పుడు గుమ్మడికాయ అంటే ఓన్లీ దిష్టి తీయడానికి మాత్రమే పనికొచ్చేది. ఇప్పుడు గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటాం, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, గుమ్మడికాయలో ఉన్న గుణం ఏంటంటే అది అసిడిటీ లెవెల్స్ని తగ్గిస్తుంది ఒకటి. అందులో మొత్తం వాటరే ఉంటుంది కాబట్టి జీరో ఫ్యాట్ అది. అండ్ మనకి జీరో ఫ్యాట్ అండ్ జీరో క్యాలరీస్ ఏమి ఉండవు కాబట్టి అది తాగినందువల్ల వెయిట్ లాస్ హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ వరకు నిజమే అది. ఓకే, అయితే ఏంటంటే మనం ఎలా అయితే ప్రతిదీ మన ఫుడ్లో యాడ్ చేయాలో, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా కానీ మన హెల్త్కు ఉన్న ఒక పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏదో ఒక కూరగాయ మాత్రం పనిచేయదు. మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అందులో ఈ పలానా మనకున్న ఈ ప్రాబ్లమ్ని తగ్గించే గుణాలు ఉన్నాయా లేవా అని చూసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు గుమ్మడికాయ జ్యూస్ అనగానే అందరూ ఇప్పుడు గుమ్మడికాయలు చాలా ట్రెండింగ్. గుమ్మడికాయ ఎక్కడ చూసినా గుమ్మడికాయ జ్యూస్. కాస్ట్ పెరగడం అక్కడ పక్కన పెడితే చాలా మంది ఏమంటారంటే నేను మార్నింగ్ లేవగానే గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నానండి. ఓకే, వెరీ గుడ్, తాగండి. కానీ ఏంటంటే గుమ్మడికాయ జ్యూస్ ఎంత లిమిట్లో తాగాలి, ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం. ఓకే, టూ మచ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న టూ మచ్ ఆఫ్ గుమ్మడికాయ జ్యూస్ని కన్జ్యూమ్ చేయడానికి లేదు అక్కడ. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న ఆడవాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయాలన్నమాట. లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది. అదే పనిగా ఎక్కువ తాగేసి నేను ఎంత తాగితే అంత వెయిట్ లాస్ అయిపోతుంది అన్నది రాంగ్ పర్సెప్షన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకుండా ప్రతి ఒక్క ప్రాబ్లంకి థైరాయిడ్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంకో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కదా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. అయితే ఆయుర్వేదాల్లో ఏం చెప్తారంటే ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లము ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మార్నింగ్ లేవగానే నిమ్మకాయ, వేడి నీళ్ళల్లో నిమ్మకాయ స్టాండర్డ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు గుమ్మడికాయ కూడా ఏంటంటే లెస్ ఇన్ అసిడిటీ అనమాట. మన పిహెచ్ లెవెల్స్ని తగ్గించే గుణం దాంట్లో ఉంది కాబట్టి అది తాగడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి చాలా. కానీ అతిగా తాగడం వల్ల దాంతో ఉన్న డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అది తాగినప్పుడు మీకు ఒకవేళ పడకపోయినా అజీర్తిలాగా అనిపించినా ఇమ్మీడియట్గా మీరు మీ డాక్టర్ని వెళ్ళి చూడాలి. పిల్లలకి పట్టించడం అట్లాంటివి చేయకండి. ఓకే, మామూలుగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. అయితే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క మార్నింగ్ డ్రింక్ ఉన్నాం, వేకప్ డ్రింక్ అంటాం అనమాట. ఓకే, లేవగానే అందరూ ఇప్పుడు జాహ్నవి నిమ్మకాయ నీళ్ళు తాగుతుంది కాబట్టి నేను కూడా నిమ్మకాయ నీళ్ళు తాగుతానని అందరు పెరేడ్ లాగా చేయకూడదు. అది నీకేం సిమ్టమ్ ఉన్నది, నీకు మేబీ నీ పొట్టలో ఎక్కువగా గ్యాస్ ఉన్నది, లేకపోతే నీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అట్లా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే ఏదైతే డ్రింక్ ఉంటుందో ఆ డ్రింక్ని తాగడం చాలా చాలా అడ్వైజబుల్ అనమాట. అందరూ ఒకటే తాగాలని వీట్ గ్రాస్. ఓకే, వీట్ గ్రాస్ ఎవరు స్పెషల్ వీట్ గ్రాస్ తాగొచ్చు. ఓకే, తాగొచ్చు. అది ఇమ్యూనిటీ బూస్టర్. బేసిక్గా మనకి ఇమ్యూనిటీ అంటే ఎక్కువగా క్యాన్సర్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవుతున్న వాళ్ళు అది తాగుతారు. అది కూడా 20 ml మాత్రమే. అది టేస్ట్లెస్గా ఉంటుంది. అయితే మన అనాలిసిస్ మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఫుడ్ తినేటప్పుడు వీట్ గ్రాస్ ఈ వారం 7 రోజుల్లో మీరు వీట్ గ్రాస్, గుమ్మడి ఇవన్నీ యాడ్ అయ్యేలాగా చూసుకోవడం చాలా అవసరం అనమాట. నేను ప్రతిరోజు వీట్ గ్రాసే తాగుతాను, నేను ప్రతిరోజు గుమ్మడికాయ జ్యూసే తాగుతాను అలా కాదు. గుమ్మడికాయ ఒక 2 days, వీట్ గ్రాస్, లేదా మీ టైం ఏదైతే ఉందో ప్రతి 2 hours ఏదైనా తినడం. నార్మల్గా ఏంటంటే ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా మొత్తం తిండి మీదే నా ఫోకస్ ఉన్నది ఏంటి అనుకుంటాం. కానీ ఇది మన జీవితంలో ఒక భాగంగా తయారు చేసేది. మన ఆరోగ్యం బాగుంటేనే కదా అంతే. ఓకే, అంటే మనకి అనిపిస్తుంది ఎవరైతే డైట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారో అయ్యే బాబా ఏంటంటే ఇంత చాట్ పంపించారు ఇవన్నీ తినాలంటే నాకు తిండి మీదే ఫోకస్ అనిపిస్తుంది అంటే తిండి మీద ఫోకస్ కాదు, మీ రొటీన్లో దాన్ని యాడ్ చేసేస్తే
అది మీకు అలవాటు అయిపోతుంది. అంటే లేవగానే నిమ్మకాయ నీళ్ళో లేకపోతే జీలకర్ర వాటరో ధనియాల నీళ్ళో ఇలాంటివి తాగడము. మళ్ళీ మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ చేయడము. అరౌండ్ ఆ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఒక 20 ml ఒక వీట్ గ్రాసో ఏదో తాగడము. ఇట్లా మీ రొటీన్ అలవాటు చేసేసుకుంటే మీకు అది స్ట్రెస్ అనిపించదు. మనం ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటామో మనకు అనిపిస్తాయి ఓన్లీ నాకు తిండి మీదే నా ఫోకస్ ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఎవరు చాలా మంది చాలా రకాలుగా అంటే బెనిఫిట్స్ చెప్పడానికి అందరూ ఉన్నారు. ఓకే, ప్రాబబ్లీ మనం అంటే వాడని కొన్ని కూరగాయలు ఉంటాయి. ఇప్పుడు వెలగపండు గురించి మాట్లాడుకున్నాం మనం ఒకసారి. అవన్నీ ఎక్కువ యూజ్లో లేనివి అనమాట. మనం రెగ్యులర్గా తెచ్చుకోలేనివి మన గుమ్మడికాయ కానీ వెలగపండు కానీ వెలక్కాయ. సో అవి వాడకంలోకి తీసుకురావడానికి దాంట్లో ఉన్న గుణాలు చెప్పారు తప్పిస్తే ఆ గుణాలు చెప్పినంత మాత్రాన దాన్ని మీరు రెగ్యులర్గా ఎక్కువగా తాగేస్తే మాత్రము అతి ఏదైనా మంచిది కాదు. సర్వత్రా వర్జయత్ అంతే. సో అతి టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. అందుకని అది అక్కడికి స్టాప్ చేసి లిమిట్గా మీరు తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, జస్ట్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ గుమ్మడి జ్యూస్. అంటే సెల్ఫ్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి దీంట్లో? మనకి ఇప్పుడు ఏదైనా ఒకటి తినగానే నీకు ఒకవేళ ఎసిడిటీ అనిపిస్తుంది నీ ఒంట్లో, నీకు అరగలేదు, అవే తేనుపులు వస్తున్నాయి, అది తిన్న తర్వాత నీకు హెడేక్స్ వస్తున్నాయి అంటే బేసిక్గా అది మనకు పడలేదు అని అర్థం అన్నమాట. అది పడలేదు కాబట్టి దాన్ని కాస్త అవాయిడ్ చేసి పక్కన పెట్టడం, లేదా దాని క్వాంటిటీ తగ్గించడం, లేదు దాన్ని ఇంకొక రకంగా కన్జ్యూమ్ చేయడం. కొంచెం బాయిల్ చేసో ఉడకబెట్టో, పచ్చివి పడట్లేదు కొంచెం ఉడకబెట్టి స్టీమ్ చేసినవి తినాలి తాగాలి అని మనకు అర్థమైపోతుంది. మనకు 1-2 డేస్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఎస్, ఓకే. సో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వడము. ఎవరి సెల్ఫ్ డాక్టర్ ఫస్ట్ వాళ్ళే అంటారు. మన డాక్టర్ మనమే కదా. అందుకే అంటారు ఏంటంటే మైండ్ఫుల్ ఈటింగ్ చేయాలి. మైండ్ఫుల్ అంటే మనం అన్నం తినేటప్పుడు మాట్లాడుతూ తింటే మనకు అర్థం కాదు, మనం ఏం తింటున్నామో అర్థం కాదు. అండ్ ఏ పని చేసినా మైండ్ఫుల్గా ఉండాలి. ఈవెన్ మనం కూర్చొని కామ్గా చాలాసార్లు ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే సైలెంట్గా ఒక పావు గంట దగ్గర కూర్చోండి, ఏ పని చేయొద్దు. అన్ని పనులు ముగించుకొని పావు గంట కూర్చొని మీ పని ఏంటంటే మీ బాడీ టాప్ టు టో ఎట్లా ఉంది, ఎక్కడైనా నొప్పి ఉందా, ఎక్కడైనా ఏమైనా అనిపిస్తుందా, యాంగ్జైటీ అనిపిస్తుందా, లేకపోతే మీ బాడీలో డిఫరెంట్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే మనం ఫోకస్ చేయము, మనం పని మీద పడిపోయి అందుకే అంటే నాకు లాస్ట్ దాకా తెలవలేదు, నాకు కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది, నాకు లివర్లో ప్రాబ్లం వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చింది, ఇవన్నీ నాకు లాస్ట్ దాకా తెలవలేదు అంటే ఎందుకు తెలవట్లేదు అంటే మన బాడీ మీద మనం ఫోకస్ చేసుకోవట్లేదు కాబట్టి మనకు తెలవట్లేదు. సో మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత రోజు మెడిటేషన్ అంటే కామ్గా కూర్చొని మీ బాడీ ఎట్లా వర్క్ చేస్తుంది, మీ బాడీ సిస్టమ్ ఎట్లా ఉంది, అంతా ఓకేగా ఉందో మీకే తెలవాలి. తెలిసి మీకు ఏ కొంచెం తేడా అనిపించినా ఇమీడియట్గా మీరు వెళ్ళి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కానివ్వండి, డాక్టర్ కానీ అడ్వైజెస్ కానీ తీసుకోవడం ఇది అడ్వైజబుల్ అనమాట. సో మన బాడీ మీద మన ఫోకస్ చాలా చాలా అవసరం. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి. సో మన అనారోగ్యాన్ని మనమే సెల్ఫ్ చెక్ చేసుకుని మన ట్రీట్మెంట్ మనం ఎలా చేసుకోవాలి. అండ్ గుమ్మడికాయ జ్యూస్ ఇది ప్రతి ఒక్కరు తాగచ్చా లేదా అనేది ఎంతో చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకుని మీకు సెట్ అయింది అంటే హ్యాపీగా తాగేసేయండి. మరో చక్కటి బ్యూటిఫుల్ ఆరోగ్యవంతమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.